24 మంది వచ్చారా? యా, ఆ తర్వాత మిగిలిన 24 మంది కూడా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డిని ఒక ఎమ్మెల్యేగా మాత్రం కన్సిడర్ చేస్తే కనుక ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో జగన్మోహన్ రెడ్డి కాబట్టి జే అంటే నాకు తెలిసి కరెక్ట్గా లెక్కేసుకుంటే ఒక 50-60 మంది తర్వాత ఆయనకు అవకాశం వస్తుంది. కానీ ముఖ్యమంత్రి తర్వాత, ఉప ముఖ్యమంత్రి తర్వాత, క్యాబినెట్లో ఉన్న మంత్రులందరి తర్వాత జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. మేము చాలా అద్భుతమైన అవకాశం ఇచ్చేసాం, మేము చాలా గౌరవంగా చూసుకున్నాం జగన్మోహన్ రెడ్డిని అని చెప్పి కూటమి నేతలు పదే పదే చెప్పుకున్నారు. కానీ ఇది చాలా అవమానం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అప్పుడే అపోజ్ చేసిన పరిస్థితి వైసీపీ నేతలందరూ కూడా ఆ సెకండ్ డే స్పీకర్ ఎన్నిక సమయంలో మొత్తం అంతా కూడా బాయ్కాట్ చేసేసారు. సెకండ్ డే ఎవరికి కూడా రాలేదు. ఆ తర్వాత రీసెంట్గా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా వైసీపీ నాయకులు ఫస్ట్ డే పాల్గొన్నారు. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత రాలేదు. తర్వాత వైసీపీ ఎమ్మెల్యేలు కూడా డుమ్మా కొట్టిన పరిస్థితి. ఇక నెక్స్ట్ ఏ రకంగా ఉంటారు? అసలు వైసీపీ ఎమ్మెల్యేలు మొత్తం 11 మందిలో ఎంతమంది మిగులుతారు? వాళ్ళు ఈ 164 మందిని ఎంతవరకు ఫేస్ చేస్తారు? జగన్ నాయకత్వం మీద ఎంతవరకు నమ్మకం కనబరుస్తారు? ఆ పార్టీ రాజకీయ భవిష్యత్తు ఏంటి? అసలు జగన్ రాజకీయ భవిష్యత్తు ఏంటి? ఒకవైపు చాలా స్పెక్యులేషన్స్ వస్తూ ఉన్నాయి. ఆల్రెడీ ఆయన డీకే శివకుమార్తో, కర్ణాటక డిప్యూటీ సీఎం ఆయనతో ములాఖాత్ అయినట్టుగా, కాంగ్రెస్ పార్టీలో అంటే ఏ పార్టీ నుంచి వచ్చిందో వైసీపీ మళ్ళీ అదే పార్టీలో విలీనం చేసేస్తారనే ప్రచారం కూడా రకరకాల స్పెక్యులేషన్స్ వస్తున్న నేపథ్యంలో మరి చూడాలి. అక్షర సత్యం గారు మనతో కనెక్ట్ అయ్యారు. సత్యం గారు నమస్కారం. నమస్కారం సార్. సత్యం గారు, చాలా డిమాండ్స్ పెడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. వాస్తవంగా ఇంతకుముందు శాంతి ప్రసాద్ గారు చాలా క్లియర్గా చెప్పారు, ఆయన్ని ఆ పొజిషన్లో కూర్చోబెట్టింది చంద్రబాబు నాయుడో లేకపోతే పవన్ కళ్యాణో కాదు, వాళ్ళ తర్వాత ముందు ప్రజలు కూర్చోబెట్టారు 11 స్థానాలు ఇచ్చి, ప్రతిపక్ష నేత హోదా కూడా ఇవ్వకుండా అని చెప్పి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి డిమాండ్స్ చూస్తూ ఉంటే నాకు ప్రతిపక్ష నేత హోదా కావాలి, ఆ హోదా లేకపోతే నేను అసెంబ్లీలోకి రాను, నాకు అంతకు ముందు అంటే సీఎంగా ఉన్నప్పటి భద్రతనివ్వండి, భద్రతను అంటే ఒక ఎలిగేషన్ కూడా చేశారు ఆయన. ఏ ఎలిగేషన్ అంటే కూటమి నేతలు నన్ను చంపేందుకు అంటే అంతమొందించేందుకు ఫిజికల్గా ఎలిమినేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని చెప్పి. థర్డ్ది రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన పెట్టాలి అని చెప్పి. సో ఈ డిమాండ్స్ చూసి వైసీపీలో నాయకులే కొంతమంది ఆఫ్ ద రికార్డు విస్మయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇటువంటి డిమాండ్స్ పెడుతూ ఉన్నట్టు మీకేమనిపిస్తోంది సత్యం గారు? సార్, మీరు మాట్లాడుతూ మీరన్నా చూసారా నేను 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 అని. ఏ మనిషి అయినా పతనానికి కారణం అదే సార్. నేను 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 అన్నవాడు ఎవడో కూడా చరిత్రలో బాగుపడినట్టు మనం ఎక్కడా చూడలేదు సార్, పురాణాల్లో కానీ రాజకీయ చరిత్రలో కానీ. మనము అనేవాడు ఎదగటానికి అవకాశం ఉన్నది, కానీ నేను అనేవాడు ఇప్పుడు ఎవడని నేను అన్నాడంటే వాడు పతనం స్టార్ట్ అయినమాట. మీకు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు కానీ వీళ్ళందరూ నిత్య అసమ్మతివాదులు సార్. రాజశేఖర రెడ్డి గారి చరిత్రలో ఒకరిని నాయకుడిగా యాక్సెప్ట్ చేసిన దాఖలా లేవండి. తనని పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత నలుగురిని కలుపుకోవడానికి ప్రయత్నించారు కానీ ఒక చెన్నారెడ్డి గారిలో కలవలేదు, ఒక నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారిలో కలవలేదు, ఒక కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారితో కలవలేదు, ఒక డి శ్రీనివాస్తో కలవలేదు, ఒక పీజేఆర్తో కలవలేదు, ఒక కేశవరావు గారితో కలవలేదు, ఎవరితో కలవలేదు సార్. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అంతేనండి. తన నాయకత్వాన్ని తను చీఫ్ మినిస్టర్ అయిపోవాలంతే. ఎలాగంటే అవని చీఫ్ మినిస్టర్ గా అవ్వాలి. తను చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఎవరో తనకు వ్యతిరేకంగా చెప్పకూడదు, ఎవరికి తనకంటే ఎక్కువ సెక్యూరిటీ ఉండకూడదు. తను చీఫ్ మినిస్టర్ గా ఓడిపోయిన తర్వాత కూడా అదే పరిస్థితి ఉండాలి. నాకు చీఫ్ మినిస్టర్ తో సమానమైన సెక్యూరిటీ ఉండాలి, లేదా చీఫ్ మినిస్టర్ తో సమానమైన హోదా ఉండాలి. ఇదంతా ఏంటంటే సార్ మదం, గర్వం, నేను అనేది. ఇంతసేపు కూడా నాకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనే దాన్ని వదిలేసి నాకు ప్రత్యేక హోదా కావాలి, అసలు ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలి. ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలంటే 17 సీట్లు ఉండాలని మీరే చెప్పారు అసెంబ్లీ సాక్షిగా. ఈ రోజేమో అవసరం లేదు, 11 సీట్లు వచ్చినా ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలి అంటే ఏంది సార్ అది? చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడుకి మాజీ చీఫ్ మినిస్టర్ అంత సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం లేదని తగ్గించేసింది మీరే. మీరు అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే సార్, ఏ నాయకుడైనా సరే తాను చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ప్రత్యేక హోదా ఉండాలంటే 17 సీట్లు ఉండాలంటారు.
తర్వాత మా ప్రతిపక్ష నాయకుడికి సెక్యూరిటీ ఉండద్దారంటారు. రేపు పొద్దున నేను ఓడిపోతానని వాళ్ళకి అది ఇంగిత జ్ఞానం అన్నాలో సరైన పదం రావట్లేదు, కామన్ సెన్స్ ఉండదు అనుకుంటానండి. రైట్. అంటే ఈ డిమాండ్స్ ఆయనకి తెలుసు, ఇవి నిలబడవు, హైకోర్టు దీన్ని ఖచ్చితంగా తోసిపుచ్చుతుంది, ప్రతిపక్ష హోదా అనేది స్పీకర్ పరిధిలో ఉన్న అంశం అని చెబుతుంది, భద్రత విషయంలో కూడా నాకు తెలిసి పాజిటివ్గా రెస్పాండ్ అవుతుందని అనుకోవట్లేదు. శాంతిప్రసాద్ గారు కూడా అదే చెప్తూ ఉన్నారు. ఇక రాష్ట్రపతి పాలన, అసలు ఇంకా గవర్నమెంట్ ఏర్పడి 2 నెలలు పూర్తవలేదు, ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పేసి ఆయన ప్రధానమంత్రిని, హోంమంత్రిని, రాష్ట్రపతిని కలిసి వినతిపత్రం సమర్పిస్తాము, మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలనకు అని చెప్పేసి. అంటే 2 నెలల పాటు, అంటే టెక్నికల్గా ఆయన ప్రతిపక్ష నాయకుడు కాకపోయినా, ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్షమే కాబట్టి, అంటే 2 నెలల పాటు ఆ పొజిషన్లో ఉండడానికి కూడా ఆయన సిద్ధంగా లేరా? ఇలా అయితే మరి ఇంకా 58 నెలలు ఉందండి. ఆ పార్టీని నమ్ముకుని చాలామంది నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, వారికి భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పటికే మీ ప్రాంతానికి చెందిన కిల్లారి వెంకటరోసయ్య, అలాగే పిఠాపురం వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, ఇంకా చాలా పెద్ద పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా పార్టీ నుంచి బయటకు వచ్చేసే పరిస్థితి. జగన్ యాటిట్యూడ్ ఇలాగే కొనసాగితే, జగన్ వ్యవహార శైలి ఇలాగే ఉంటే ఆ పార్టీ భవిష్యత్తు ఏంటి? సార్, మీరు మన గతంలో కూడా అనేక సార్లు చెప్పాం, మన డిబేట్ లో కూడా చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారు అందుకని చాలా తెలివైనోడండి ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహాల్లో చాలా దిట్ట. అందుకనే ఇప్పుడు ఈ రోజున ఒక అంబటి రాంబాబు గాని, ఒక పేరు నాని గాని, లేదా కొడాల నాని గాని,